ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్లకు ఈజీగా ఉండడానికి ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ లారీస్ అమ్మకానికి ఉంటాయో చెప్పే ప్రయత్నంలో ఈరోజు నేను కొన్ని ఓనర్ టు కస్టమర్ సంబంధించిన లారీలు అమ్మకానికి తీసుకువచ్చాను. ఆ విషయం చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూస్తున్న ఏ ఒక్క వెహికల్ తీసుకోవాలనుకున్న మార్కెట్లో ఉండే రేట్ అడిగి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రేట్లు ఏమీ ఫిక్స్ రేట్ ఏమీ కాదు. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఒకవేళ మీ వెహికల్ అమ్మాలనుకుంటే వీడియోలో కనబడే మా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ సెండ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ లారీ. ఇది వచ్చేసి 14 టైర్ల గల లారీ. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. దీని మోడల్ చూసుకున్నట్టయితే 2017. ఈ వెహికల్కు 2 లక్షలు పెట్టి ఈ మధ్యలోనే టైర్లన్నీ చేంజ్ చేయించా అని చెప్తున్నారు. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 24 లక్షలు. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ హైదరాబాద్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ చేయకండి. సెకండ్ వెహికల్ వచ్చేసి మహేంద్ర లారీ. దీని మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 10 టైర్ల గల లారీ. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 8,50,000. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మార్కెట్లో ఉండే రేటే అడిగే అవకాశం ఉంది. ఈ వెహికల్ తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ చేయకండి. థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే టాటా లారీ. ఇది వచ్చేసి 10 టైర్ల గల లారీ. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ వెహికల్ పైన ఫ్రెష్ ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నాడు. ఈ వెహికల్ టైర్లు కూడా సీల్ టైర్లు. దీని మోడల్ చూసుకున్నట్టయితే 2008. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 6,50,000. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మార్కెట్లో ఉండే రేట్ అడిగే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ చేయకండి. ఫోర్త్ వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ పార్ట్నర్. దీని మోడల్ వచ్చేసి 2014. ఇది 10 ఫీట్ల బాడీ గల వెహికల్. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 4,50,000. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రిలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ చేయకండి. ఫిఫ్త్ వెహికల్ వచ్చేసి టాటా టిప్పర్. దీని మోడల్ వచ్చేసి 1994. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడు. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 2,65,000. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడినట్టయితే తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ హైదరాబాద్ సన్ సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. ఫిఫ్త్ వెహికల్ వచ్చేసి ఐచర్ టెరా 2.5 టిప్పర్. దీని మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ వెహికల్ 18 టన్నుల కెపాసిటీ గల వెహికల్ అని ఓనర్ చెప్తున్నాడు. ఈ వెహికల్ ఇప్పటివరకు 85,000 కిలోమీటర్లు తిరిగింది. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 18,50,000. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడినట్టయితే తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ డిస్టిక్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే ఓనర్ నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. సెవెంత్ వెహికల్ వచ్చేసి భారత్ బెంజ్. దీని మోడల్ వచ్చేసి 2015. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ ఆల్ ఇండియా పర్మిట్ అని ఓనర్ చెప్తున్నాడు. ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 14 లక్షలు. ఇది ఫిక్స్ రేట్ ఏమీ కాదు. ఓనర్కి కాల్ చేసి మాట్లాడినట్టయితే తగ్గే అవకాశం ఉంది. ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్టిక్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. వీడియోలోనే వెహికల్స్ ఓనర్స్ నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ ఎవరికి చేయకండి. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి వెహికల్ తీసుకోవాలనుకున్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే కాల్ చేయండి. తర్వాత కాల్ చేయకండి. మన సబ్స్క్రైబర్లకు ఈజీగా ఉండడానికి ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ లారీలు ఉంటాయో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు మేము పెట్టిన వీడియోలు మీకు ముందుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.